ప్రజారంగ బ్యాంకులను బలహీనపరిచే విధానాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని ఏపీటీబీఎఫ్ నాయకులు నల్గొండ కోఆర్డినేషన్ కమిటీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కత్తుల ఈశ్వర్ కుమార్ అన్నారు. బ్యాంకింగ్ సేవలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. ఏపీ తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో ప్రజారంగ బ్యాంకుల పరిరక్షణ, సామాన్య ప్రజల ప్రయోజనాల పరిరక్షణ, ఉద్యోగుల ఉద్యోగ భద్రత లక్ష్యంగా ఆదివారం నిర్వహించిన నల్గొండ ఉమ్మడి జిల్లాల సమన్వయ కమిటీ సమావేశం పట్టణంలోని లయన్స్ భవన్లో జరిగింది. ఈ సమావేశంలో సుమారు 300కు పైగా అన్ని బ్యాంకుల ఉద్యోగులతో పాటు ఏఐబీఈఏ ముఖ్య నాయకులు కామ్రేడ్ బిఎస్ రాంబాబు, సెక్రటరీ, ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి, ఏపీటీబీఈఎఫ్ కామ్రేడ్ టి రవీంద్రనాథ్, ఏపీటీబీఈఎఫ్ ప్రెసిడెంట్ కామ్రేడ్ సమద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీటీబీఎఫ్ నాయకులు, నల్గొండ కోఆర్డినేషన్ కమిటీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కత్తుల ఈశ్వర్ కుమార్ మాట్లాడుతూ ప్రజారంగ బ్యాంకులను బలహీనపరిచే విధానాలకు వ్యతిరేకంగా బ్యాంకు సేవలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేట్ పరం చేయకుండా ఐబీఏ ఒప్పుకున్న 5 రోజుల పనిదినాలు అమలు అయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో గణపతి యాదయ్య, పాంపాటి నాగరాజు, రాజు, సంధ్య, ప్రియాంక, చందన, సుగున్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీటీబీఎఫ్ తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నల్గొండ జిల్లా, భువనగిరి జిల్లా, సూర్యాపేట జిల్లాల యొక్క కోఆర్డినేషన్ కమిటీ స్థాపించడం కోసం రాష్ట్ర నాయకులందరం కూడా ఇక్కడ అసెంబ్లీలో ముఖ్యంగా భవిష్యత్తులో జరిగేటటువంటి పోరాటాల మీద ఒక చర్చకు, ఒక క్లారిటీ కోసం ఈరోజు ఈ యొక్క కాన్ఫరెన్సెస్ అన్నీ కూడా మనకి పనికొచ్చేటటువంటి అవకాశం. ప్రభుత్వాలు ప్రైవేటీకరణ అనేటటువంటి ఒక ఆలోచన ఏదైతే బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేట్ రంగం చేతిలో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు, దాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఈ ప్రభుత్వాలను మేము హెచ్చరించేది ఏంటంటే, ప్రైవేటీకరణ ఏ ప్రక్రియలో మీరు దాన్ని రూపొందించినా కూడా దాన్ని అడ్డుకోవడానికి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆందోళన చేస్తుంది అనేటటువంటి దాన్ని ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. అదే రకంగా కార్మిక చట్టాల్లో చేసినటువంటి మార్పు ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ మన 12 ఫిబ్రవరి నాడు దేశవ్యాప్తంగా దాదాపు 40-50 కోట్ల మంది ఏదైతే సమ్మెలో పార్టిసిపేట్ చేస్తున్నారో అందులో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా పాల్గొంది. సో ఈ లేబర్ చట్టాల్లో మార్పులు కనుక చేయకపోతే భవిష్యత్తులో అనేక పోరాటాల ద్వారా తప్పనిసరిగా సమాధానం చెప్తాం. అదే రకంగా బ్యాంకు ఉద్యోగస్తులకు సంబంధించిన 5 రోజుల పనిదినాన్ని బ్యాంకింగ్ రంగంలో ప్రవేశపెట్టాలని చెప్పి మరీ డిమాండ్ చేస్తున్నాం. మేము వాటిని ఇమీడియట్గా సత్వరమే పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. ఈ సమస్యలన్నీ కూడా నల్గొండ జిల్లాలో మాట్లాడిన తర్వాత భవిష్యత్తులో వీటి మీద మేము నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది.